So hi guys, this is Dinesh and welcome to the channel FTB Tech in Telugu. Guys, everyone is just making money by using Instagram. So Instagram ni మనం just scroll చేస్తూ memes చూస్తూ ఎంజాయ్ చేయడానికి యూస్ చేస్తాం కదా. But guys, if you use the Instagram correctly, you guys can make money from Instagram అన్నమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్స్ అన్నీ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి మీరు ఒకవేళ సక్సెస్ అవ్వగలిగితే నియర్లీ మంత్లీ 20,000 to 50,000 వరకు అయితే మీరు సంపాదించుకోవచ్చు. గైస్ దిస్ ఇస్ ట్రూ. అండ్ నేను కూడా ఒక మెథడ్ని అయితే ఫాలో అవ్వడానికి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని గ్రో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 859 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో 880 అనుకుంటా, నిన్న ఈరోజు మార్నింగ్ చూశాను. అండ్ మేబీ దాన్ని గ్రో చేస్తాను అరౌండ్ ఒక 2,000 to 3,000 ఫాలోవర్స్ వరకు అయితే గ్రో చేసి దాని తర్వాత నేను చెప్పే ఈ 5 మెథడ్స్లో ఒక మెథడ్ని పిక్ చేసుకొని 5 కాదు 4 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని పిక్ చేసుకొని దాని ద్వారా నేను మనీ ఎర్న్ చేస్తాను. అండ్ దాని యొక్క రిజల్ట్స్ కూడా మీకు మన ఛానల్లో అయితే అవైలబుల్కి వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ జస్ట్ దిస్ గైస్, నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చా, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ బ్లాగింగ్ చేయొచ్చా, సర్వేస్ న్యూస్ చేసి నిజంగా మనం డబ్బులు సంపాదించచ్చా అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆర్ మనీ ఎర్నింగ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ నా ఎక్స్పీరియన్స్, నా విషయాలు, అండ్ నేనే ఎట్లా మనీ ఎర్న్ చేశాను అని చెప్పేసి కంప్లీట్గా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ద ఫస్ట్ వే యూ కెన్ ఎర్న్ మనీ బై యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ దట్ సెల్లింగ్ అకౌంట్స్ అనమాట. గైస్ ఇది తప్పే, కాకపోతే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఫేమస్ మెథడ్ అనమాట. సో బేసికల్లీ వై సెల్లింగ్ అకౌంట్స్ అని మీకు డౌట్ రావచ్చు. గైస్ ఇప్పుడు ఒక 1000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని గ్రో చేయాలి అంటే చాలా కష్టం అనమాట. సో ఎట్లా అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో చేయాలంటే మీకు హ్యాష్ ట్యాగ్స్ రీసెర్చ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఏ హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఏది ర్యాంక్ అవుతుంది, ఏ హ్యాష్ ట్యాగ్స్ పెడితే మీరు పెట్టిన పోస్ట్ ఎక్కువ రీచ్ అవుతుంది, ఇట్లా చాలా క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఆర్గానిక్గా మీరు ఫాలో మెథడ్ కాకుండా, లేకపోతే షౌట్అవుట్ ఫర్ షౌట్అవుట్ మెథడ్ కాకుండా, ఇట్లాంటి ఏ మెథడ్స్ కాకుండా ఆర్గానిక్గా మీరు జస్ట్ ఏమీ లేకుండా పోస్టులు మాత్రమే చేసి 1000 ఫాలోవర్స్ తెప్పించుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కొంటూ ఉంటారనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కొనేటప్పుడు మెయిన్గా వాళ్ళు 2 క్రైటీరియాస్ అయితే చూస్తారు. ఫస్ట్ థింగ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, అండ్ దాని తర్వాత ఎంగేజ్మెంట్ అనమాట. సో ఎంగేజ్మెంట్ అంటే ఈ ఎంగేజ్మెంట్ కాదు, ఎంగేజ్మెంట్ ఇన్ ద సెన్స్ మీరు ఒక పోస్ట్ పెట్టిన వెంటనే మీకు 1000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మినిమం 50 to 60% అన్న ఆ పోస్ట్ని లైక్స్, కమెంట్స్, లేకపోతే షేర్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి చూస్తారనమాట. సో ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. మీరు ఫాలోవర్సే కదా అని చెప్పేసి ఫాలో ఫర్ ఫాలో మెథడ్ యూస్ చేసో, లేకపోతే షౌట్అవుట్ ఫర్ షౌట్అవుట్ మెథడ్ యూస్ చేసో, ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని గో చేసి దాన్ని అమ్మడానికి ట్రై చేశారనుకోండి, అది సేల్ అవుతుంది, కాకపోతే తక్కువ అమౌంట్ అయితే వస్తుంది అనమాట. అట్లా కాకుండా మీరు ఆర్గానిక్గా బై యూజింగ్ హ్యాష్ ట్యాగ్స్, బై యూజింగ్ రీల్స్, పోస్ట్, ఇట్లా కొన్ని సార్ట్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ రిలేటెడ్గా మీకు కోర్స్ అయితే ఉంటుంది, కావాలంటే యూ గైస్ కెన్ గో ఆన్ బై ఇట్. ఎట్లా ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో చేయాలి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో అట్లాగా మీరు ఆర్గానిక్గా ఇన్స్టాగ్రామ్ని గ్రో చేశారనుకోండి, ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉందనుకోండి మీ పేజ్కి, తప్పకుండా గైస్ యూ గైస్ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ బై సెల్లింగ్ 1 అకౌంట్ అనమాట. సో మీరు ఫాలో మెథడ్, ఇట్లాంటి మెథడ్స్ యూస్ చేసి సంపాదించారనుకోండి, మీకు 500 వచ్చింది అనుకో, ఆ అకౌంట్ సెల్ చేసి 500 వచ్చింది అనుకోండి. అదే ఇప్పుడు ఆర్గానిక్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ని గ్రో చేసి సెల్ చేశారనుకోండి, దానికి 3,000 to 4,000 రూపీస్ అయితే ఇచ్చుకుంటారనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఇన్స్టాగ్రామ్ సెల్లింగ్ అకౌంట్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆర్గానిక్గా ఫాలోవర్స్ని అయితే తెచ్చుకుంటే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్పాన్సర్స్ అనమాట. ఈ స్పాన్సర్స్ అనగానే అబ్బా మనకోరు వస్తారులే అని మీరు అనుకోవచ్చు. గైస్ కరెక్టే, పేజెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో 2 types ఆఫ్ పేజెస్ ఉంటాయి అనమాట. ఒకటి మోటివేషనల్ పేజెస్, మీకు తెలిసిందే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మోటివేషనల్ పేజెసే. అండ్ మీమ్ పేజెస్, ఇట్లాంటి కేటగిరీస్కి ఒక టైప్ ఉంటుంది. ఇంకో కేటగిరీ ఏంటి అంటే నీచ్ బేస్డ్ పేజెస్ అనమాట. సో వాట్ ఈస్ నీచ్ బేస్డ్ పేజెస్ అంటే, ఇప్పుడు టెక్నాలజీ రిలేటెడ్గా కొన్ని పేజెస్ ఉంటాయి, లేదు అంటే ఫ్యాషన్ రిలేటెడ్గా కొన్ని పేజెస్ ఉంటాయి. ఫ్యాషన్, టెక్, ఇట్లాంటి ఒక స్పెసిఫిక్ కేటగిరీ తీసుకొని దాంట్లోనే వాళ్ళు పోస్టులు, వీడియోస్ ఇట్లాంటివి పెడుతూ ఉంటారనమాట. ఇట్లాంటి పేజెస్ని ఏమంటూ ఉంటాం అంటే నీచ్ బేస్డ్ పేజెస్ అంటూ ఉంటాం. ఈ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ పేజెస్ అండ్ మనీ మోటివేషనల్ రిలేటెడ్ పేజెస్, ఇట్లాంటి పేజెస్ ఏవి అంత ఫరక్ పడవు ఈ పేజెస్ ముందు. ఈ పేజెస్లో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెల్ చేసినా భయంకరంగా పోతాయి, అంటే భయంకరమైన రేట్ వస్తుంది. అండ్ స్పాన్సర్షిప్లు చేయాలనుకున్నా మీరు భయంకరంగా సంపాదించుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు మనీ మోటివేషనల్ పేజెస్ అనుకోండి, చాలా తక్కువ మంది అయితే కొంటారు మనీ మోటివేషనల్ పేజెస్ని. అండ్ కొంటారు, దట్స్ ట్రూ, కొంటారు.
అండ్ దాని తర్వాత ఈ స్పాన్సర్షిప్స్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంది కదా. సో ఈ కాన్సెప్ట్లో ఏంటి అంటే మనీ మోటివేషనల్ పేజెస్ చాలా వెనకబడి ఉంటాయి అనమాట. సో మీకు చాలా తక్కువ వస్తాయి. చాలా తక్కువ కాదు, మీ లైక్ టెక్నాలజీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ పేజెస్కి ఒక 10 to 20 మెంబర్స్ వెళ్ళారనుకోండి, మీకు 2 to 3 మెంబర్స్ కూడా రారనమాట. సో అట్లాంటి స్పాన్సర్షిప్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ థింక్ చేయండి, మీరు నీచ్ బేస్డ్ పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే లైక్ నార్మల్ మోటివేషనల్ పేజెస్ ఇట్లాంటి పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటారా. జస్ట్ ఒకసారి ఆలోచించి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు నీచ్ బేస్డ్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఈ స్పాన్సర్షిప్స్ కాన్సెప్ట్ ఎట్టుంటుంది అంటే లైక్ ఇప్పుడు మీరు మొబైల్స్ రిలేటెడ్గా వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక మొబైల్ కంపెనీ మిమ్మల్ని రీచ్ అయ్యి మీ ఒక కంటెంట్ చూసి అండ్ మీ ఎంగేజ్మెంట్, మీ లైక్స్, డిస్లైక్స్, మీ లైక్స్, కమెంట్స్, షేర్స్ ఇట్లాంటివన్నీ చూసి ఏంటి అంటే మీకు తగ్గ రేంజ్లో వాళ్ళు మీకు అమౌంట్ అయితే డెడికేట్ చేస్తారనమాట. లైక్ మిమ్మల్ని స్పాన్సర్ చేయమని అడుగుతారనమాట. అండ్ ఇట్లా మీరు స్పాన్సర్షిప్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనీ మోటివేషనల్ పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా భయ్యా, సో దీనికి ఎట్లా మా స్పాన్సర్షిప్స్ వస్తాయి అంటే ఏం లేదు, జస్ట్ పేజ్ టు పేజ్ షౌట్అవుట్స్ అనమాట. ఇప్పుడు మీద ఒక మనీ మోటివేషనల్ పేజ్ అనుకోండి, వేరే మనీ మోటివేషనల్ పేజ్ వచ్చేసి నీకు అరే సామి నీకు $60 $70 ఇస్తాను అంటే మీ ఫాలోవర్స్ రేంజ్ బట్టి మీకు అమౌంట్ ఇస్తాను, నన్ను ప్రమోట్ చేయరా సామి అని అడుగుతారనమాట. సో ఇట్లా పేజ్ టు పేజ్ ప్రమోషన్స్ అయితే ఉంటాయి. కంపెనీ నుంచి అయితే మీకు డైరెక్ట్ ప్రమోషన్స్ అయితే రావన్నమాట. సో పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి పేజ్ అయితే క్రియేట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అనేది మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ షాట్ రిలేటెడ్గా చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో ఏం లేదు, ఏంటి అంటే అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అని చెప్పేసి ఏదో టిక్ మార్క్ ఉంది, దాన్ని ఏంది కథ అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే వచ్చింది. సో గైస్ నేను దాని గురించి రీసెర్చ్ అయితే చేస్తున్నాను అండ్ ఐ హ్యావ్ ఫౌండ్ ఏ లాట్ ఆఫ్ న్యూస్ అనమాట. అది ఒక్క వీడియోలో చెప్పాను అనుకోండి, ఇప్పుడే ఒక 5 to 10 minutes 5 to 6 minutes ఏమో ఉంటుంది ఇప్పుడే. అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇంకో 2-3 నిమిషాలు 5-6 నిమిషాలు పెరిగిపోతుంది అనమాట. సో కాబట్టి కొత్తగా ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఆ వీడియోలో ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో లింక్ కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కావచ్చు, కమెంట్ సెక్షన్లో కావచ్చు ప్రింట్ చేస్తాను ఆ వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత. సో ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అంటే ఏం లేదు, మీకు ఐజీటీవీ లేకపోతే రీల్స్ ఇట్లాంటివి ప్లే అవుతూ ఉంటాయి కదా. సో అట్లాంటి ప్లే అయ్యేటప్పుడు మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో యాడ్స్ డిస్ప్లే అయ్యి మీకు సేమ్ లైక్ దట్ యూట్యూబ్లో ఎట్లయితే మీకు యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయో అట్లాగా మీకు యాడ్స్ డిస్ప్లే అవుతాయి అండ్ యూ గైస్ కెన్ మేక్ మనీ అనమాట. అండ్ దానికి కూడా సమ్ సార్ట్ ఆఫ్ రూల్స్ అయితే ఉన్నాయి. సో మీరు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అండ్ దాని యొక్క టర్మ్స్ అండ్ పాలసీస్, కండిషన్స్ ఇట్లా చాలా సోది అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్ చాలా కష్టం అండ్ కొంచెం జాగ్రత్తగా వినండి, యూ గైస్ విల్ అండర్స్టాండ్ అనమాట. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు మేదర్ మనీ మోటివేషనల్ పేజెస్ క్రియేట్ చేస్తున్నా యూ గైస్ కెన్ మేక్ మనీ, ఆర్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ పేజెస్ క్రియేట్ చేసినా యూ గైస్ కెన్ మేక్ మనీ. అదే ఇప్పుడు నీచ్ బేస్డ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, తప్పులేదు, యూ గైస్ కెన్ ఆల్సో మేక్ మనీ అనమాట. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ క్లిక్ అవ్వాలి అంటే యూ గైస్ నీడ్ అబౌట్ 1000 to 2000 మధ్యలో ఫాలోవర్స్ అయితే ఉండాలి అండ్ మీకు ఎంగేజ్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్పిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మనీ మేకింగ్ మెథడ్స్ ఇవి కూడా సక్సెస్ అవ్వాలంటే మీకు కనీసం 2000 to 3000 మధ్యలో ఫాలోవర్స్ అయితే ఉండాలి. అండ్ 3000 ప్లస్ ఉంటే ఇంకా మంచిది, ఇంకా ఫాస్ట్గా సక్సెస్ అయితే వస్తుంది మీకు మనీ ఎర్నింగ్ చేసే మెథడ్స్లో. ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నట్టయితే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే టెలిగ్రామ్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలన్నమాట. సో టెలిగ్రామ్ పేజ్ కాదు, టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్స్లో మీరు ఏం చేస్తారంటే లైక్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ అనేవి మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. ఎన్కరో డీల్స్ అవి ఇవి అని చెప్పి పోస్ట్ చేయండి. అండ్ పోస్ట్ చేసే డీల్స్ మేము అన్నీ ఇట్లా ఒక పేజ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేసాం. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైలీ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ యూ గైస్ కెన్ కమ్ అండ్ జాయిన్ అని చెప్పేసి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పోస్ట్ అయితే సెండ్ చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆ 1000 2000 3000 ఫాలోవర్స్ ఉన్నాయి కదా, సో ఆ 3000 2000 ఫాలోవర్స్లో కనీసం మీకు ఒక 200 మెంబర్స్ వచ్చి లైక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, దాని తర్వాత మీరు చిన్నగా గ్రో అయితే చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి జాయిన్ అయిన తర్వాత మీ టెలిగ్రామ్ ఛానల్లో ఏం చేస్తారు, అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ అనేవి పోస్ట్ చేస్తారు, రైట్. సో ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ పోస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు కొంటూ ఉంటారు. ఇది ఇన్స్టాగ్రామ్ ద్వారా కాదు, కాకపోతే ఇండైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మనం టెలిగ్రామ్ ఛానల్లోకి ఫాలోవర్స్ తెప్పించాం, ఆ ఫాలోవర్స్ వల్లే మనం బై చేస్తున్నారు. కాబట్టి యూ గైస్ కెన్ ఆల్సో మేక్ మనీ బై యూజింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ టెలిగ్రామ్ అనమాట. అండ్ ఇంకో మెథడ్ ఉంది డ్రాప్ షిప్పింగ్ అని చెప్పేసి. సో ఆ డ్రాప్ షిప్పింగ్ ద మోస్ట్ పాపులర్ మెథడ్ అనమాట. సో ఆ మెథడ్ గురించి నేను కంప్లీట్గా తెలుసుకుంటున్నా. సో దాని గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మీకు ఆ వీడియో అనేది అప్డేట్ చేస్తాను, డ్రాప్ షిప్పింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి.
అండ్ లైక్ డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే ఫారెన్ బేస్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ జస్ట్ చెకింగ్ అనమాట. సో అవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి, ఇఫ్ ఇన్ కేస్ అది నాకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ దిస్ ఆర్ ద వేస్ గైస్. సో ఈ వేస్లో మీరు మనీ అయితే సంపాదించుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ సంపాదించాలంటే కనీసం మీకు 1000 to 2000 3000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. అండ్ 3000 ప్లస్ ఉంటే ఇంకా మంచిది, ఇంకా ఫాస్ట్గా అయితే మీరు మనీ అయితే సంపాదించుకుంటారు. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.